ఇక నలుగురు మావోయిస్టులు మృతి. వినాయక చవితి పండుగ నాడు ఎన్కౌంటర్. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారట. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఎదురు కాల్పులు ధృవీకరించిన పోలీసు అధికారులు. నిన్న మరి వినాయక చవితి, మరి వాళ్ళకి ఎదురు కాల్పులకు వినాయక చవితి ఏం అడ్డం వస్తుంది, ఏం అడ్డం రాదు కాబట్టి వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో కేంద్రం మార్చి చివరికల్లా మొత్తం మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కనబడ్డటువంటి వాళ్ళని మావోయిస్టులని కనబడ్డటువంటి వాళ్ళని అడవిలలో కాల్పుల పేరు మీద అది జరుగుతూనే ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరు మీద చేపట్టినటువంటి ఇది యాత్ర ఒక రకంగా వాళ్ళు పోలీసులు అలాగే కేంద్ర బలగాలంతా కూడా వాళ్ళంతా కూడా మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడితే ఇక అంతా అవుతా ఉంది కాబట్టి ఒక 30 మంది మావోయిస్టులు నిన్న లొంగిపోవడం జరిగింది. ఇక మరి ఇక తప్పనటువంటి పరిస్థితి. మావోయిస్టులు కనీసం జనజీవన స్రవంతిలోకి వచ్చిన కనీసం ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఒకరోజే 30 మంది మావోయిస్టులు లొంగిపెళ్ళు పోలీసుల ముంగట వాళ్ళకి పైన 81 లక్షల నగదు రివార్డు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ ఆయన నిన్న వెల్లడించడం జరిగింది. నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయినట. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏర్వేత చర్యలను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే అడవుల్లో మాత్రం కాల్పుల మూత జరుగుతున్నది. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మహారాష్ట్ర గాడ్చిరోలి జిల్లాలోని ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగింది. గాడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దులోని కోఫర్షి అడవి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సిఆర్పి C60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపాయి. దీంతో ఇరువైపుల ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 3 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి 1 SLR రైఫిల్, అలాగే 2 ఇన్ఫాస్ రైఫిళ్లు, అలాగే మొత్తానికైతే మాత్రం కొన్ని రైఫిళ్లతో పాటు మావోయిస్టులకు సంబంధించినటువంటి కొన్ని పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. వాళ్ళకు నిన్న కొన్ని చెక్కులు కూడా అందించినట్టుగా తెలుస్తా ఉన్నది. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకేసారి పెద్ద ఎత్తున మావోయిస్టు సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 81 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా గతంలో పలు విధ్వంసక సంఘటనల్లో ప్రత్యక్షంగా కూడా వాళ్ళు పాల్గొనడం జరిగిందనేది పోలీసులు అంటున్నటువంటి మాట. సో మొత్తానికి అనుకున్నటువంటి విధంగానే కేంద్రం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా ఏదైతే చేస్తూ ఉందో, మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల పైన కాల్పులు జరపడం జరిగింది. చాలామంది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. ఒక పక్కన ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులంతా కూడా ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలే, ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సరైనటువంటిది కాదు. ఒక పక్కన మావోయిస్టులు సైతం కూడా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో రావాలని చెప్పేసి కేంద్రం అంటా ఉన్నది. మావోయిస్టులకు ఉన్నటువంటి వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు అన్నటువంటి దానిపైన ఒకసారి కేంద్రంతో సంప్రదింపులు జరిపినట్టయితుంటే సో వాళ్ళ భావాలని వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ దిశగా వాళ్ళు ప్రయాణించాలని చెప్పేసి వాళ్ళు అడవిలోకి వెళ్ళిళ్ళు అన్నటువంటి దానిపైన కొంత వివరించేటువంటి ప్రయత్నం చేస్తే మాతోటి చర్చలు జరపండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మావోయిస్టులు చాలా సందర్భాల్లో కోరడం జరిగింది. వివిధ లేఖల రూపంలో సైతం కూడా రాయడం జరిగింది. కానీ అమిత్ షా కానీ కేంద్రం కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి ఆ సాహసం చేయట్లేదు. ముఖ్యంగా వస్తున్నావు రాండి లోపలికి, ఏది జనజీవన స్రవంతిలోకి, లేకపోయినట్టయితే మిమ్మల్ని మట్టు పెడదామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాం. అసలు చర్చలు అన్నటువంటి ప్రస్తావనే ఉండద్దు. చర్చలు అనేది మీతో మేము చర్చలు ఎందుకు జరపాలి అన్నటువంటి ఒక మొండి వైఖరి అయితే కేంద్రం ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇది ఇట్లే, ఇక ఇది ఏంటంటే రోజుకు 4, 10 మంది, 20 మంది ఇట్లా చంపుకుంటూ పోతూ ఉంటే ఇలా 30 మంది లొంగిపోయింది కాబట్టి 30 మంది ఎందుకు లొంగిపోయినారు? ఇక చేసేది ఏమి లేదు. భద్రతా బలగాలు వాళ్ళు ఆధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి అంతా వాడుతూ ఉన్నారు. ఏఐని వాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఏవైతే ఉంటాయో డ్రోన్ కెమెరాలతో వాళ్ళ ప్రతి ఒక్క అడుగుజాలను తెలుసుకుంటా ఉన్నారు. కొత్త సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు కావచ్చు, ఉన్నటువంటి రైఫిల్ కావచ్చు, ఇటువంటి వాడి సో మావోయిస్టుల పైన వాళ్ళను కనీసం వాళ్ళు ఎదురు కాల్పులు చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు మావోయిస్టుల పైన కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో ఎదురు కాల్పులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక చేసేదేమి లేక మావోయిస్టులంతా కూడా లొంగిపోవడమే మార్గం అంటూ
వాళ్ళంతా కూడా ఇప్పటికే చాలామంది లొంగిపోయిన కొంతమంది ప్రాణాలు కూడా వదిలినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. నలుగురు ఒకరోజు నిన్న చనిపోతే 30 మంది లొంగిపోయినట.